ఉద్యోగులందరూ సమిష్టి కృషితో ఆదిలాబాద్ ప్రగతిలో భాగస్వాములు కావాలని, అక్రమాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి మున్సిపల్ స్థలాలు కబ్జా కాకుండా కాపాడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో మున్సిపల్ శాఖ అధికారులతో తొలిసారిగా సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు విషయాలు ప్రస్తావిస్తూ వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజానీకానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అప్పగించిన బాధ్యతలు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు. ఒకవేళ ప్రజలకు వ్యతిరేకంగా మాత్రం పనిచేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే పాలన వ్యవహారాలు సవ్యంగా సాగుతాయని, ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని చెప్పారు. ప్రధానంగా ఆక్రమణకు గురైన మున్సిపల్ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోనున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు నెలవారీగా వేతనాలు అందించే విధంగా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు. దీనికి సంబంధించి మనకి లింకేజ్ కి సంబంధించిన అన్ని కూడా మున్సిపాలిటీ ద్వారానే లింకేజ్ ప్రాసెస్ అనేది మున్సిపాలిటీలో పనిచేస్తున్నట్టు ఉద్యోగులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను వ్యక్తిగతంగా అధికారికంగా మీకు ఎవరు ఎక్కడ ఎటువంటి ఏ ఒత్తిడి పెట్టినా ప్రజల కొరకు పనిచేస్తున్నప్పుడు నేను 100% మీకు మద్దతుగా ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి ఏ విషయమైనా ప్రజలని ఇబ్బంది పెట్టే విషయం ఏదన్నా నా దృష్టికి వస్తే నేను 100% మీకు ఏ రకంగానైతే మద్దతుగా ఉంటాను. కానీ ప్రజలకు ఏదన్నా అన్యాయం జరిగినా, ప్రజలకు ఏదన్నా ఇబ్బంది జరిగితే ఆ విషయంలో ఎట్లుండాల్సి వస్తుందో మీ అందరికీ తెలుసు. అల్టిమేట్గా మనం అందరం కలిసి నలుగురికి ఆదిలాబాద్ ప్రజలకు మంచి చేయాలా, ఆ బాధ్యత టెంపరీగా మా మీద పెట్టింది. పర్మనెంట్ రిటైర్మెంట్ అయ్యే వరకు